వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. బాలాపూర్ 62వ డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ కొత్తపేట్ ఇరు గ్రామాల సరిహద్దుల్లో గల పురాతనమైన శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థాన సన్నిధిలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ సిల్వేరి సాంబశివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ సందర్భంగా రాజశ్యామల సహిత మహాచండీ హోమం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అలాగే భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. భక్తులందరికీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిట్టరాజు, దండు శ్రీనివాస్, ముదిరాజు, తోట్ల శ్రీనివాస్, పురోహితులు శ్రీ బాల మల్లికార్జున శర్మ, భార్గవ్ పాల్గొన్నారు. అలాగే మాజీ కార్పొరేటర్ జనగా భారతమ్మ, కుమరయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ దండు గణేష్ ముదిరాజ్, పోరెడ్డి వెంకటరెడ్డి, జనిగా శ్రీనివాస్ యాదవ్, ఉంగేటి లక్ష్మారెడ్డి, రామిడి రామిరెడ్డి, గుండోజీ రఘునందన్ చారి, చిగురింత పెద్ద నరసింహారెడ్డి, భీమిడి జంగారెడ్డి, నిమ్మల నరేందర్ గౌడ్, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి, కొంచెటి సాయిరా, బొర్రా మాధవరెడ్డి, మొరా కృష్ణ, మున్నా హరిగౌడ్, అరవింద్ గౌడ్, లోకసాని కొండలరెడ్డి, కడారి అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా కొత్తపేట, వెంకటాపూర్, మల్లాపూర్ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన అశేష భక్తజనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం, వెంకటాపూర్ కొత్తపేట ఇరు గ్రామాల సరిహద్దులు అతి పురాతన దేవస్థానం. ఈ దేవస్థానం సుమారుగా చంద్రకేశవ ఆలయం, చంద్రాయనగుట్ట ఆలయానికి చెందినటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం. అతి ప్రాచీనమైనది. ఎక్కడ కూడా ఏ ఆంజనేయ స్వామికి శ్రీచక్రం లేనటువంటి దేవాలయం ఓన్లీ కొత్తపేట, వెంకటాపూర్ గ్రామాల్లో శ్రీచక్రంతో కలిగినటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ కోరిన కోరికలు, మొక్కిన మొక్కులు అన్ని కూడా నెరవేర్చే ఏకైక ఆంజనేయ స్వామి. ఇదే ప్రాంతంలో, ఈ ప్రాంగణంలోనే మా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ప్రతిష్ఠాపించుకొని నేటికి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా పురోహితులు బాల మల్లికార్జున శర్మ, భార్గవ్ గారి సూచనల మేరకు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి ఒక యాగం, మహాచండీ యాగం, ఆ యాగాన్ని ఇక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పంతో మేము ఇక్కడ యాగాన్ని నిర్వహించాం. ఇక్కడ గ్రామస్తులు వెంకటాపూర్, కొత్తపేట్, బాలాపూర్ మరియు మల్లాపూర్ అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన అశేష జనానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే సభా వేదిక ప్రకారంగా నిన్న మొన్న కొన్ని సంఘటనలు చూస్తున్నాం.
అంటే ఈ కార్యక్రమం మేము ప్రశాంతంగా ఉన్నాం. ఒకప్పుడు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి వాళ్ళం, ఈ రోజు జిహెచ్ఎంసీకి విలీనమైన ఆ జిహెచ్ఎంసీ కాస్త శంషాబాద్ జోన్ గా మార్చినప్పుడు కొంచెం సంతోషపడ్డాం. కానీ తీసుకుపోయి మళ్ళీ మమ్మల్ని చంద్రాయన్ గుట్ట చార్మినార్ టెంపుల్ ఆల్ పార్టీస్ అది రికార్డ్ అవుతుంది, అది రికార్డ్ అవుతుంది. రాజకీయం ఏమో దీంట్లో టెంపుల్ బయట మాట్లాడుతుంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పౌరోహితుల సన్నిహితంలో ఈ రోజు స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకున్నాం. ఆ స్వామివారి కళ్యాణం మరియు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. భారీ వచ్చిన అశేష జనానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అది కట్ చేయండి.